హే ఆల్! ఇక్కడ మీరు చూస్తున్నది మోల్డెడ్ కోప్రా అండి. అదేనండి ఎండు కొబ్బరి. సో, ఆ ఎండు కొబ్బరి మీద మనకి మోల్డ్ అన్నది గ్రో అయింది. సో, జనరల్‌గా ఈ మోల్డ్ అన్నది మనకి ఆస్పర్జిల్లస్ ఆర్ పెన్సిలియం ఉంటది. ఇది ఎందుకు గ్రో అవుతదంటే, మనకి మాయిశ్చర్ ప్లేసెస్ లేదంటే డాంప్‌నెస్ ఎక్కువున్న ప్లేసెస్‌లో అలా వదిలేస్తే ఈ మోల్డ్ అన్నది గ్రో అవుతాయి ఫుడ్ పార్టికల్స్ మీద. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఈ రౌండ్ స్ట్రక్చర్. ఈ రౌండ్ స్ట్రక్చర్‌లో చిన్న చిన్న బాల్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి చూడండి. అవి స్పోర్స్ అంటాము. ఈ పెద్ద రౌండ్‌గా ఉంది కదా! సో, దాన్ని స్పోరాంజియం అంటారండి. ఈ స్పోరాంజియంలోనే ఈ స్పోర్స్ అన్నీ ప్రెజెంట్ అయ్యి ఉంటాయండి. అక్కడక్కడ స్కాటర్ అయిన స్పోర్స్ కూడా కనపడుతున్నాయి. అవన్నీ ఆ స్పోరాంజియంలోనే ప్రెజెంట్ అయ్యి ఉంటాయి. అక్కడే ప్రొడ్యూస్ అయ్యి, అక్కడే స్టోర్ అయ్యి ఉంటాయి. వన్స్ ఈ స్పోర్స్ అనేవి మెచ్యూర్ అయినప్పుడు అవి డిస్పర్స్ అవుతాయన్నమాట. డిస్పర్స్ అయ్యి ఆ మోల్డ్ అనేది స్ప్రెడ్ అవ్వడానికి యూజ్ అవుతది. మనకిందులో హైఫే గానీ ఇలాంటివి ఎక్కువ కనపడట్లేదండి. అంటే మనకేంటంటే ఫంగైకి స్ట్రెస్ కండిషన్స్ ఉన్నప్పుడు, అంటే అక్కడ న్యూట్రియంట్స్ అయిపోయినప్పుడు గానీ, లేదంటే అక్కడ టెంపరేచర్ బాగా ఎక్కువున్నప్పుడు, ఆ టైంలో ఫంగై అనేది స్పోర్స్‌ని ప్రొడ్యూస్ చేస్తది. ఆ స్పోర్స్ ఏం చేస్తాయి? స్ప్రెడ్ అయ్యి వేరే చోటకి వెళ్ళి ఇంకొక ఆహారాన్ని వెతుక్కుంటాయన్నమాట. అంటే ఇంకక్కడ వాటికి ఫుడ్ దొరకట్లేదు. అందుకని ఆ స్పోర్స్ అన్నవి వేరే చోటకి డిస్పర్స్ అయ్యి ఫుడ్‌ని సెర్చ్ చేసుకుంటది. సో, ఇవేంటంటే ఇంకా మైకోటాక్సిన్స్‌ని ప్రొడ్యూస్ చేస్తాయండి. ఈ ఫంగై, స్పోర్స్ ఇవన్నీ. సో, ఆ మైకోటాక్సిన్స్ అన్నవి మనకి కన్జ్యూమ్ చేస్తే హార్మ్‌ఫుల్ ఎఫెక్ట్స్ కాజ్ చేస్తాయన్నమాట. అండ్ ఈ కోప్రాలో కూడా న్యూట్రియంట్స్ అవన్నీ మోల్డ్ అనేది కన్జ్యూమ్ చేసేసి అప్పుడు స్పోర్స్‌ని ప్రొడ్యూస్ చేస్తదండి. అక్కడక్కడ మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా కనపడుతున్నాయి చూడండి ఇందులో. అవి స్ట్రక్చర్స్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్.